ఏవండి ఈ వీడియో మీకోసమే. అదెందుకో లాస్ట్‌లో చెప్తా. ముందుగా ప్రేక్షక మహేషులందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో నేను ఒక ప్రయోగం చేయబోతున్నాను. అదేంటంటే నార్మల్‌గా అయితే ఎగ్స్‌ని వాటర్‌లోనో లేకుంటే రైస్‌లో వేసి ఉడకబెడతాం కదా! అలా కాకుండా ఫర్ ది ఫస్ట్ టైమ్ స్టీమర్ మీద ఉడుకుతాదా లేదా? స్టీమ్‌కి ఎగ్ బాయిల్ అవుతుందా లేదా? అని ఒకసారి టెస్ట్ చేద్దాం అనుకున్నాను. నాకైతే తెలీదబ్బా ఫ్రాంక్లీ. అందుకోసం అని చెప్పేసి వెజిటబుల్స్‌తో పాటు ఒక ఎగ్ ఏమో రైస్‌లో వేసి ఇంకొక ఎగ్ ఏమో మామూలుగా స్టీమర్‌లో పెట్టాను. ఇంక మొత్తానికి రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 15 మినిట్స్‌కి అంతా. కాలీఫ్లవర్ అయితే మంచిగా స్టీమ్ అయింది. ఎగ్ విషయంలోనే కొంచెం గుండె దడదడ అంటుంది. ఇంకొక ఎగ్ గిన పాడైపోయిందంటే మా ఆయన రూ. 10 బొక్క అంటాడు. అందుకోసం అని చెప్పేసి ఒకసారి ఊపి చూసా, లోపలైతే ఏం సౌండ్లు ఏం రావట్లేదు. ఇంకా ట్యాప్ కిందకి పోయి వేడంతా పోయేంత వరకు అలా వాష్ చేసేసి మొత్తానికైతే పీకడం లబలబ కొట్టడం చేశాననమాట. నిజం చెప్పాలంటే వాటర్‌లో ఉడకబెట్టినంత ఈజీగా షెల్ రాలేదు గానీ కొంచెం కష్టపడ్డాను. అదో గొగ్గిరిగొచ్చింది. ఇంక టేస్ట్ విషయానికి, ఉడకడం విషయానికైతే బానే ఉడికిందబ్బా! ఆ యెల్లో అయితే మరీ బ్లాక్‌గా గాకుండా అట్లా యెల్లో లాగే ఉంది. మా వాడైతే నాకిస్తావా సస్తావా అన్నట్టున్నాడు. ఇంక మా ఆయన విషయానికొస్తే ఏమండి ఎప్పుడు నేను బద్ధకం వల్ల నేను డబ్బులు బాగా వేస్ట్ అయితుంటాయని అంటారు గదా! చూడండి నేను ఒకే రైస్ కుక్కర్‌లోనే ఎగ్స్ బాయిల్ చేసేసినా, కాలీఫ్లవర్ స్టీమ్ చేసేసానా, అన్నీ అయిపోయినాయి. ఇంక ఓన్లీ ఫ్రై చేసుకోవడం కదా! ఎంత గ్యాస్ మిగిలిచ్చాను మీకి. అస్సలు అర్థం చేసుకోరు. మీరైతే